హలో ఆల్, నేను మీ డాక్టర్ ఉషా దిక్క, పోల్సెట్టి డెంటల్ కేర్ నుంచి. ఈ మధ్య కాలంలో చాలా మంది పేషెంట్స్ పుచ్చులు లేవు మేడం, అయినా కూడా మా పళ్ళు తీపులు వస్తున్నాయి, చన్నీళ్ళు తాగినా వేడి నీళ్ళు తాగినా బాగా జుమ్మని లాగేస్తుంది ఏంటి అని వస్తున్నారు. ఒకసారి వాళ్ళని కూర్చోబెట్టి మనం ఎగ్జామిన్ చేయగానే వాళ్ళకి చిగురు పక్కన చిన్న గుంటలాగా ఉంటుందండి. ఈ గుంట ఎందుకు వస్తుంది, అసలు ఈ గుంటని ట్రీట్మెంట్ తీపించుకోకపోతే ఏమవుతుంది అనేది ఇవాళ మనం మాట్లాడుకుందాం. ఈ గుంట యూజువల్లీ 2 సిచ్యువేషన్స్ లో వస్తుందండి. ఒకటి, మీరు బ్రష్ బాగా చేసేయాలి, చేయకపోతే గార పట్టేస్తుందని కొంతమంది బాగా అగ్రెసివ్ గా చేసేస్తారు. ఇలా అగ్రెసివ్ గా చేసే వాళ్ళకి చిగురు దగ్గర చిన్న గుంటలాగా డిఫెక్ట్ లాగా ఫామ్ అవుతుంది. దీన్ని ఎరోషన్ అంటాం మనం. ఇంకోటి, చాలా మందికి స్ట్రెస్ ఎక్కువ అవుతుంది ఈ మధ్య. అది వర్క్ టెన్షన్ అయినా కావచ్చు, ఫ్యామిలీ టెన్షన్ అయినా కావచ్చు. టెన్షన్ వల్ల వాళ్ళకి తెలియకుండా పళ్ళు గట్టిగా నిమురుతూ ఉన్నారు. కాన్స్టెంట్ గా ఈ పళ్ళు నిమరటం వల్ల చిన్న వి షేప్ డిఫెక్ట్స్ చిగురు దగ్గర పడుతున్నాయి. ఈ గుంట అనేది యూజువల్లీ స్టార్టింగ్ లో జుమ్మన్ లాగటం, తీపులు ఉండటం జరుగుతుంది. నిదానంగా అవి అలానే ట్రీట్మెంట్ తీసుకోకుండా వదిలేస్తే అవి రూట్ కెనాల్ కూడా దారి తీయచ్చు. సో నెక్స్ట్ టైం నుంచి చిగురు దగ్గర చిన్న గుంట ఉన్న వాళ్ళందరూ ఏముందులే అని వాటిని వదిలేయకుండా పోల్సెట్టి డెంటల్ కేర్ కి వచ్చేసేయండి. వాటికి చిన్న ఫిల్లింగ్స్ చేపించేసుకొని ఎటువంటి సెన్సిటివిటీ ఇష్యూస్ లేకుండా హ్యాపీగా ఉండండి. థ్యాంక్ యూ ఫర్ watching.